ఏదైనా సాధించు. లా ఆఫ్ అట్రాక్షన్ ఆడియో బుక్ ఎపిసోడ్ 2. అయిష్టంతోటి ఏ పని చేయకు. ఇష్టమైన పని మాత్రమే చెయ్యి. ఒక అబ్బాయి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ చేసేవాడు. ప్రతిరోజు కంపెనీ లక్ష్యాల కోసం పని చేయలేకపోయేవాడు. మైండ్ మొద్దుబారిపోయింది కొంతకాలానికి. ఎంతవరకు కంపెనీ కోసం అయినా మార్కెటింగ్ చేస్తున్నప్పుడు మనుషులతోటి మాట్లాడేటప్పుడు తనకు ఒక మంచి ఫీలింగ్ ఉండేది. అది తన వస్తువు అమ్మటానికి మాత్రం ఉపయోగపడేది కాదు. తన కస్టమర్స్, క్లయింట్స్ అందరూ తనతో గంటల తరబడి కాఫీ తాగుతూ మాట్లాడడానికి ఇష్టపడేవాళ్ళు. కాఫీ తాగుతూ మాట్లాడడమే బిజినెస్ ఎందుకు కాకూడదు అనుకున్నాడు. బాగా ఆలోచించాడు. తన బలం ఏమిటో, బలహీనత ఏమిటో అర్థమైంది. తనకు ఎంతో ఇష్టం అయినా తనకు నచ్చిన కాఫీ షాప్ని బిజినెస్గా మార్చాలి అని డిసైడ్ అయ్యాడు. ఆ బిజినెస్ గురించి స్టడీ చేశాడు. కాఫీ షాప్ ఓనర్స్ని కలిశాడు. తన ఫ్రెండ్స్ని అడిగి కొంతమంది కాంటాక్ట్స్ని కలిశాడు. ఇంటర్నెట్లో బడ్జెట్స్ని స్టడీ చేశాడు. అనువైన చోటు కోసం వెతికాడు. ఇంకా ఉపేక్షించి లాభం లేదు అనుకొని ఒకరోజు బిజినెస్ మొదలు పెట్టాలి అనుకున్నాడు. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఇంట్లో వాళ్ళు, బయటి వాళ్ళు అందరూ చాలా రకాలుగా భయపెట్టారు. ఆ బిజినెస్ ఏం నడుస్తుంది? అబ్బే, మా అల్లుడు కూడా చేశాడు, ఏమీ ఉపయోగం లేదు, చాలా నష్టాలు మూసేశాడు, నువ్వు ఇంకేదైనా ఉద్యోగం చూసుకోరాదు లాంటి నెగిటివ్ ఉదాహరణలు ఇవ్వటం మొదలుపెట్టారు. ఎవరో చేసిన పనికి నువ్వు చేసిన పనికి ఎప్పుడూ సంబంధం లేదు. నీ ఆలోచన నీది, నీ ప్లాన్ నీది. ఎప్పుడో ఎవరో విఫలమయ్యారని నువ్వు భయపడకూడదు. నువ్వు అనుకున్న దారి వదిలేయాల్సిన పని లేదు. ఆలోచన సరిగ్గా ఉంటే, ప్లాన్ సరిగ్గా ఉంటే ఎలాంటి తప్పుల వల్ల బిజినెస్ లాస్ వస్తుందో తెలుసుకొని ఆ తప్పులు చేయకుండా ఉంటే తప్పకుండా ఎవరైనా విజయం సాధించవచ్చు. నీ మనసుకు ఇష్టం అయిన ఏ పని అయినా సరే నీ మనసు తప్పకుండా పూర్తిగా సహకారం మరియు ఏకాగ్రతతో పనిచేస్తుంది. కాబట్టి అతను బిజినెస్ మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి కష్టపడ్డాడు. ఏ కస్టమర్ని ఊరికే వెళ్ళనిచ్చేవాడు కాదు. వాళ్ళని కబుర్లలో పెట్టి పరిచయాలు చేసుకునేవాడు. పని కావలసిన పనిచ్చే వాళ్ళను కలిపి ఒక వారధిగా మారాడు. దానితో ఇతనితో పని అవుతుంది అని చెప్పేవారి సంఖ్య పెరిగింది. ఇతని కాఫీ షాప్ని రిఫర్ చేయటం మొదలుపెట్టారు. అతి కొద్ది సమయంలోనే సిటీలో చాలా ఫేమస్ అయిపోయాడు. దాంతో వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చేవారు. అలా కొద్ది కాలంలోనే బిజినెస్లో చాలా పెద్ద స్థానానికి వెళ్ళాడు. కాబట్టి మిత్రులారా, మనం నిజంగా ఇష్టపడి ఒక పని చేస్తే ఖచ్చితంగా అందులో సక్సెస్ సాధిస్తాం. ఈ పని చెయ్యాలా వద్దా, వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అనుకుంటూ కూర్చుంటే నువ్వు నిజంగా ఏ పని చేయకుండా కూర్చున్నా సరే ఆ అనుకునేవాళ్ళు అనుకుంటూనే ఉంటారు. పని మొదలు పెట్టకుండా కూర్చుంటే నీకు ఏమీ చేతగాదు, చవటదద్దమ్మా అని కూడా అంటారు. 10 మందికి చెప్తారు కూడా. పోనీ పని మొదలు పెడదామా అంటే అబ్బే ఇదేం వర్కౌట్ కాదు అంటారు. ఉద్యోగం చేసుకో అంటారు. పోనీ ఉద్యోగమే చేద్దాం అనుకుంటే ఇంకా ఎన్నాళ్ళయ్యా ఎదుగు బొదుగు లేని జీవితం అంటారు. కాబట్టి ఇతరులను, వారి మాటలను పట్టించుకోకుండా మీరు ఏ పని ఇష్టపడి చేయాలనుకుంటున్నారో ఆ పనే చేయటం వల్ల ఓడిపోయే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. తర్వాత రెండవ ఆయుధం పాజిటివ్గా ఆలోచించటం. ఆకర్షణ సిద్ధాంతానికి మనకు కావాల్సిన రెండవ ఆయుధం పాజిటివ్ థింకింగ్. పాజిటివ్గా థింకింగ్ అంటే సమస్యల్ని పట్టించుకోవద్దు, సమస్యలే రావు అని కాదు. జీవితం అన్నాక ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. నిన్ను నువ్వు పాజిటివ్ వైబ్రేషన్లోనే ఉంచుకోవాలి. సమస్యని వదిలేస్తే అది నిర్లక్ష్యం, ఏమవుతుందో అని దిగులు పడితే అది నెగిటివ్ థింకింగ్. ఏమీ కాదు, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అనుకుంటే అదే పాజిటివ్ థింకింగ్. ఏమీ కాదు, ఇలాగే జరగాలి, ఇలాగే జరుగుతుంది, ఇలా జరగాలని నేను కోరుకుంటున్నా అనుకోవటమే పాజిటివ్ థింకింగ్. ఉదాహరణ, మీరు చాలాసార్లు గమనించే ఉంటారు, క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు ఒక 4 వికెట్లు పడగానే అయిపోయింది, గోవింద, ఇంకా గెలిచినట్టే, ఓడిపోతారు, ఇలాంటి పదాలు అంటూ ఉంటారు.
అలా అనేసి లేచి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చివరికి చూస్తే ఆ మ్యాచ్ ఇండియానే గెలిచి ఉంటుంది. వీళ్ళనే మనం నెగెటివ్ ఆలోచనాపరులు అంటూ ఉంటాం. ఇలాంటి వాళ్ళు మ్యాచ్ చూసేటప్పుడే కాదు, జీవితంలో కూడా ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా, అయ్యో రామా! ఏం చేయను, అంతా అయిపోయింది, అనుకున్నదంతా జరిగింది, ఇంక నేను ఉద్యోగం ఊడినట్టే, ఇంక నా లైఫ్ ఏమవుతుందో, నన్ను తీసేస్తారు లాంటి నెగెటివ్ వైబ్రేషన్‌లోకి వెళ్ళిపోతారు. తాము నెగెటివ్‌లోకి వెళ్ళటమే కాకుండా, పక్క వాళ్ళ ఆలోచనా విధానాన్ని గూడా ప్రభావితం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ పక్కన ఉండటం చాలా డేంజరస్. ఇక్కడ ఏం జరుగుతుంది? 4 వికెట్లు పడగానే అంటే, ఒక చిన్న ప్రాబ్లమ్ వచ్చిన వెంటనే నెగెటివ్ జోన్‌లోకి వెళ్ళకూడదు. అలా నెగెటివ్ జోన్‌లోకి వెళ్ళకుండా, తనని తాను నియంత్రించుకొని, ఏమీ కాదు, ఇంకా చాలా బాల్స్ ఉన్నాయి, ఏదో ఒకటి జరిగి మనకు గెలిచే ఛాన్స్ వస్తుంది అని వెయిట్ చేసిన వాళ్ళు మాత్రమే ఆ మ్యాచ్‌ని పూర్తిగా చూడగలుగుతారు. అలాగే జీవితంలో కూడా అలాంటి వారే జీవితంలోనూ ఏ ప్రాబ్లమ్‌నైనా సరే తట్టుకొని నిలబడగలుగుతారు. ఇంకో ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకి రోడ్డు పక్కన నడిచి వెళ్తే యాక్సిడెంట్ అవ్వటానికి ఎంత ఛాన్స్ ఉందో, క్షేమంగా ఇంటికి రావటానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. ముందే చెప్పినట్టు మీ దృష్టి, మీ ఆలోచన, మీ ఫీలింగ్స్, మీ మాటలు ఎటువైపు ఉంటే మీ చర్యలు కూడా అటువైపే ఉంటాయి. మీ చర్యలు ఎటు ఉంటాయో మీకు అలాంటి అనుభవాలే ఎదురవుతూ ఉంటాయి. దీనికి సంబంధించి ఒక ఉదాహరణ చూద్దాం. ఏది కూడా ఒక్క రోజులో జరగదు. ఒక్కొక్కసారి మన నెగిటివ్ ఆలోచనలే మనని ఇంకా ఇంకా కష్టాల్లోకి నెట్టేస్తూ ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మనం ఏం జరగాలని కోరుకుంటున్నామో అదే జరగాలి, అదే జరుగుతుంది, జరగాలి అని అనుకుంటుంటాము, అని కోరుకుంటున్నాను అనే నమ్మకంతో ఉండగలిగితేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. అయితే పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గానే మనం అనుకున్నదంతా జరుగుతుందా అంటే అది దేవుడు కూడా చెప్పలేడు. ఎందుకంటే ఫలితం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. మన చేతుల్లో ఉన్నది మన ఆలోచనలు మాత్రమే. కాకపోతే మనం పాజిటివ్గా ఆలోచిస్తే మన షిప్ మునిగిపోకుండా ఉండటానికి, మనం ఓడిపోకుండా ఉండేందుకు కావాల్సిన ధైర్యాన్ని, మనకు గెలవటానికి కావాల్సిన ఆలోచనలను మనకు ఇచ్చేలా చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక సముద్రంలో వెళ్తుంటే మీ నావ మునిగిపోతుంది. అప్పుడు మీరు నీళ్ళల్లో పడిపోయారు అనుకుందాం. అప్పుడు మీరు దేవుడా నా పని అయిపోయింది, నన్ను ఇంకెవరు రక్షిస్తారు అనుకుంటే ఏమవుతుంది? ఆ నీటి ప్రవాహానికి కొట్టుకుపోతారు, చచ్చిపోతారు. అలా కాకుండా ఏమైనా సరే నాకు చావాలని లేదు, బ్రతకాలనుంది, ఎలా బతకాలి, ఏదో ఒక ఛాన్స్ దొరుకుతుంది, ఏదో ఒక ఏదో ఒక విధంగా నేను బతికి తీరాలి, ఏదో ఒక విధమైన హెల్ప్ దొరుకుతుంది, చూద్దాం, చేద్దాం, ఏదో ఒకటి జరగాలి, నేను బతకాలి అనుకుంటే మళ్ళీ మళ్ళీ అలా అనుకుంటూ ఉంటే ఎవ్వరికీ దొరకని ఒక్క చెట్టు కొమ్మ లేదా బోటుకు విరిగిపోయిన ఒక ముక్క మీకు దొరకచ్చు. దాన్ని పట్టుకొని బయటపడవచ్చు. ఎవరూ చూడని చెట్టు కొమ్మ మీకే కనపడేలా పాజిటివ్ థింకింగ్ చేస్తుంది. మరి వేరే వాళ్ళందరికీ ఎందుకు కనపడలేదు? అంత దూరం నుంచి కొట్టుకొచ్చి మీ వరకే ఎందుకు వచ్చింది అది? మీరు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు 4 కళ్ళు తెరిచి ఉండేలాగా చేస్తుంది పాజిటివ్ థింకింగ్. అయితే ఏది కూడా ఇవాళ అనుకుంటే రేపు జరిగిపోదు. దేనికన్నా టైం పడుతుంది. సమయం నిన్ను తప్పకుండా పరీక్షిస్తుంది. నువ్వు నిజంగా ఇదే కోరుకుంటున్నావా? నువ్వు ఈ కోరికనే పట్టుకొని ఉంటావా? లేక ఏ అమ్మాయి సినిమాకు రమ్మందనో, ఏ ఫ్రెండ్ అయినా గోవాకు రమ్మన్నాడనో నీ లక్ష్యాన్ని వదిలేస్తావా? లేక వాళ్ళలా అన్నారు, వీళ్ళిలా అన్నారు, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో ఏమైనా అని నీ మనసుని మార్చుకొని ఇంకో లక్ష్యం వైపు వెళ్తావా అని సమయం ఖచ్చితంగా నిన్ను పరీక్షిస్తుంది. ఈ పరీక్ష నెగ్గిన వాళ్ళే ఏ ఫీల్డ్లో అయినా సరే ఉన్నత శిఖరానికి వెళ్తారు. మీరు కావాలంటే ఎవరి బయోగ్రఫీ అయినా చదివి చూడండి. ఏ పెద్ద నటులైనా, క్రీడాకారులైనా, బిజినెస్ మెన్ అయినా, లీడర్లైనా, పొలిటీషియన్లైనా ఎవరైనా సరే మీకు తెలిసేది ఒక్కటే. ఒక లక్ష్యం అంటూ ఏర్పరచుకున్నాక
వచ్చే ప్రధానమైన పరీక్ష అంటే ఇది నీకు కావాలా వద్దా, నువ్వు దీనికోసమే ఇదే లక్ష్యంగా పెట్టుకొని ఉంటావా లేదా అని సమయం నిన్ను ఖచ్చితంగా పరీక్షిస్తుంది. నీకు ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుంది. ఎవరెవరో నీ దగ్గరికి వచ్చి మాట్లాడేలాగా చేస్తుంది. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతావా లేదా, నీ ఆలోచనని మార్చుకుంటావా లేదా, నీ లక్ష్యాన్ని నువ్వు మార్చుకుంటావా లేదా అని నిన్ను ప్రశ్నిస్తుంది, పరీక్షిస్తుంది. ఆ పరీక్షలో గెలిచిన వాడు మాత్రమే నిలిచిన వాడు మాత్రమే ఆ గమ్యాన్ని చేరగలుగుతాడు. పేజ్ నెంబర్ 17. నెక్స్ట్ ఎపిసోడ్లో 17 నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం.